కర్నూలు జిల్లా ఆలూరు గ్రామస్తులు ధర్నాకు దిగారు. మంచినీటి సమస్య తీర్చాలంటూ పంచాయతీ ఆఫీసును ముట్టడించారు. 20 రోజులుగా మంచినీళ్లు రాకపోవడంతో మహిళలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాటర్ ట్యాంక్లోని నీళ్లను బిందెలతో పట్టుకెళ్లారు. కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ గ్రామంలో కనీస సదుపాయాలకు కూడా లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలూరు గ్రామస్తులు. ఆలూరు గ్రామస్తుల నిరసనకు ఎమ్మెల్యే విరూపాక్షి సంఘీభావం తెలిపారు. గ్రామస్తులతో పాటు పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఆలూరు గ్రామంలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే విరూపాక్షితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఆలూరు పంచాయతీ కార్యాలయాన్ని స్థానిక మహిళలు ముట్టడించడం జరిగింది. ఏదైతే 16 రోజులు అవుతున్నా కానీ ఇప్పటిదాకా తాగునీటి అందించలేకపోతున్నారంటూ ఇప్పటికీ కూడా అధికారులు స్పందించట్లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కూడా ఈ యొక్క మహిళలకు మద్దతు తెలుపుతూ తాగునీటిని అందించాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేతో మాట్లాడదాం. ఏంటంటారు, ఈ యొక్క ఆలూరు నియోజకవర్గమే ఈ విధంగా ఉందంటారా? ఆలూరు నియోజకవర్గం ప్రతి గ్రామాన్ని నేను పోయినాను కదా. నిన్న ఆలూరు మండలం మొత్తం తిరిగాను. ఫస్ట్ మన కరడిగూడెం పోయినాను. కరడిగూడెం నాటికి పోతే అందరూ నన్ను మొత్తం అక్క జిల్లాలో అంత ఊరు గ్రామస్తులంతా కలిసి నీళ్ళు లేవునా. పక్కన మళ్ళా ముద్దునగిరికి పోయినా. ముద్దునగిరికి పోతే అదే నీటి సమస్య. అదే విధంగా మళ్ళా కురుకుందుకైతే ఇంకా దాని గురించి చెప్పానక్కర్లేదు. ఎందుకంటే చాలా సార్లు నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆ కురుకుందు గ్రామానికి నీళ్లు లేవు, పైప్ లైన్ కావాలని, ఎప్పటి నుంచి పైప్ లైన్ కావాలని, కురుకుందు కావాలని అప్పుడు కలెక్టర్ రంజిత్ బాషా సార్ 3 సార్లు వినతి పత్రం ఇచ్చిన. అసలు నీళ్లు కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఇంత నిర్లక్ష్యంగా మేము ఎంత నీళ్ల గురించి ఇంత ఉన్నా గానీ చాలా నిర్లక్ష్యంగా అధికారులు అయితేనేమి, అది కూటమి ప్రభుత్వం అయితే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అయితే ఆమె అయితే మేము ఇట్లా ఏమైనా మాట్లాడేసరికి వాళ్ళని ఇక్కడ ఎవరైనా ఆడవాళ్ళు లేడీస్ ఏమైనా మహిళలు ఏమైనా మాట్లాడితే వాళ్ళని బెదిరించి వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ ఇంట్లో మీకు కొలిసి మీ ఇళ్లను గడిపేస్తామనే విధంగా బెదిరిస్తారు. అంటే ఎవరు మాట్లాడకూడదు ఇది. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి ఎవరైనా ఆడవాళ్ళు నీళ్ళ సమస్యకు వచ్చినా ఇప్పుడు వీళ్ళు వచ్చిన అక్క జిల్లా మనం భరోసా చేయాలి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళీ కేసు పెట్టిస్తారు. ఆమె పొద్దునే మళ్ళీ కేసు పెడతాం, మళ్ళీ ఇంటికి పొద్దున్నే మళ్ళా వాళ్ళ కూటమి నాయకులను పంపిస్తుంది. అందుకోసం ఈ రౌడీ రాజ్యం వెళ్తుంది. నీళ్లు రామచంద్ర అనే విధంగా ఇక్కడ మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ లో ప్రజలు గోడాడుతున్నారు. అంటే ఇన్ని రోజులు అవుతున్నా కానీ మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఏమన్నారు? అసలు 20 రోజులు అయింది సార్, నీళ్లు రావడం లేదు. అడిగితే వస్తావి, ఈ పద్దు వస్తావి, రేపు వస్తావి అంటున్నారు. సార్ వాళ్ళకి కానీ అడిగినాము, చెవులకు వేసుకోలేదు. పంపింగ్ చెడిపోయింది, ఆ మోటార్ చెడిపోయింది, ఈ మోటార్ చెడిపోయింది అన్నారు సార్. వాళ్ళు చెవులకు వేసుకోవడం. ఏం చేస్తున్నారు ఇన్ని రోజుల నుండి? సమస్య ఉన్నప్పుడు ఎట్లా అడిగినా గానీ వాళ్ళు చెవులకు వేసుకోలేదు సార్. ఇంత సమస్య ఉంది కదా, మరి ఏం చేస్తున్నారు? ఏ నీళ్లు తాగుతున్నారు? మేము ఫిల్టర్ నీళ్లు తెచ్చుకొని తాగుతున్నాం సార్. ఫిల్టర్ నీళ్లు, ఉప్పు నీళ్లు గానీ సరిగ్గా మనకి దొరకడం లేదు. ఆ బోర్లు గానీ ఆ మోటార్ ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయదు సార్. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలైతే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆలూరు పంచాయతీలోనే ఈ యొక్క సమస్య ఉన్నప్పటికీ ఆలూరు నియోజకవర్గంలో కూడా తీవ్రంగా తాగునీటి సమస్య ఉందని అధికారుల దృష్టికి ఇప్పటికే పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ కూడా వారు ఏమాత్రం స్పందించకపోవడంతో ఈ రోజు మహిళలంతా ఖాళీ బిందెలతో ఈ యొక్క ఆలూరు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి తాగునీరు అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గానికి తాగునీటి సమస్యను తీర్చాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆలూరు, కర్నూలు జిల్లా.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.